ఎస్ఐఆర్ పేపర్ 2Bకి జిఎస్ పేపర్ 2కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, ఏ రకంగా దీన్ని భిన్నంగా చూడాలి, ఆ కాన్సెప్ట్సే ఇక్కడ కూడా చదివితే ఆ డైమెన్షన్లోనే చదివితే రెండు రకాలుగా పెట్టక్కర్లేదు. సో అక్కడ ఉండాల్సినటువంటి అప్రోచ్ వేరు, ఇక్కడ ఉండాల్సినటువంటి అప్రోచ్ వేరు. ఇప్పుడు జిఎస్లో ఉండాల్సినటువంటి అప్రోచ్ పిఎస్ఐఆర్ పేపర్ 2లో ఉన్నటువంటి అప్రోచ్. ఇక్కడ జిఎస్2లో ఓరియంటేషన్ ఎలా ఉండాలంటే కరెంట్ అఫైర్స్ ఫోకస్డ్గా ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఫోకస్డ్గా అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ నేపథ్యంలో. పేపర్ 2 సెక్షన్ బిలో అంటే ఇండియా అండ్ ద వరల్డ్ అనే దాంట్లో థీమాటిక్, థియరిటికల్ అండ్ కరెంట్ అప్రోచ్ మూడింటిని కలుపుకోవాలి. జిఎస్లోనేమో ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఫోకస్, ఇక్కడ పిఎస్ఐఆర్లోనేమో థీమాటిక్, థియరిటికల్ అండ్ కరెంట్ అఫైర్స్. అంటే మీనింగ్ ఏంటి, సిద్ధాంతాలని, దృక్పథాలని అండ్ సమకాలీన విషయాలని ఈ మూడింటిని కలుపుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఎంత లోతుగా చదవాలి, జిఎస్లోనైతే జర్నలిస్ట్ పర్స్పెక్టివ్ ఉంటే చాలు, బట్ పిఎస్ఐఆర్లో మాత్రం మనకి ఒక లోతైన విశ్లేషణ, స్పెషలిస్ట్ అనాలిసిస్ అవసరం. అంటే లోతైన విశ్లేషణ, స్పెషలిస్ట్ అనాలిసిస్ అంటే ప్రత్యేకంగా ఒక పిఎస్ఐఆర్ విద్యార్థి ఏ విధంగా అయితే అధ్యయనం చేయడం జరుగుతుందో ఆ పర్స్పెక్టివ్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవాల్సినటువంటి పద్ధతులు. అంటే ఇది ఎందుకంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్, పిఎస్ఐఆర్లో ఇచ్చే క్వశ్చన్స్ ఒక ఆనర్స్ డిగ్రీ లెవెల్లో ఉంటాయి. ఆనర్స్ డిగ్రీ అంటే ఏంటి, మోర్ దెన్ గ్రాడ్యుయేషన్ అండ్ లెస్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మామూలు జనరల్ డిగ్రీ ఏమో 3 సంవత్సరాలు, ఆనర్స్ డిగ్రీ ఏమో 4 years ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో 2 years ఉంటుంది. సో ఆ రెండింటికి మధ్యలో ఉండే ఆనర్స్ డిగ్రీ 4 డిగ్రీ స్థాయిలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కనుక మన అపార్ట్ ఫ్రమ్ స్టాండర్డ్ రిఫరెన్స్ మెటీరియల్ వీఆర్ ఆల్సో సపోజ్ టు ఫోకస్ ఆన్ ఇగ్నో మెటీరియల్. సో ఇగ్నో వాళ్ళు తయారు చేసినటువంటి ఈ జ్ఞాన్ కోష్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ ఈ జ్ఞాన్ కోష్ అనే వెబ్సైట్లో ఇగ్నో మెటీరియల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెటీరియల్ ఉంటుంది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెటీరియల్ ఆధారంగా కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెటీరియల్ ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసినటువంటి ప్రొఫెసర్లే ఈ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. దాని ఆధారంగా ఫ్రేమ్వర్క్ ఇస్తారన్నమాట. ఆ క్వశ్చన్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. కాబట్టి ఆ ఈ జ్ఞాన్ కోర్సులో ఉండేటటువంటి అంశాలను కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం డిస్కస్ చేస్తాం. సో అది స్పెషలిస్ట్ అనాలిసిస్ విచ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ థీమ్స్, థియరీ అండ్ కరెంట్ అఫైర్స్. అంటే థీమ్స్ అంటే దృక్పథాలు, థియరీ అంటే సిద్ధాంతం, కరెంట్ ఇష్యూస్ సమకాలీన అంశాలు. దాన్ని మరి వీటిని చదవడానికి ఉండాల్సినటువంటి సోర్సెస్ ఏంటి, న్యూస్ పేపర్ చదివితే చాలు, ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అప్డేట్స్ చదవాలి, కొన్ని రిపోర్ట్స్ చూస్తాం జిఎస్లో అయితే. అండ్ దాంతోపాటు ఇక్కడ పిఎస్ఐఆర్లో అయితే ఇవన్నీ ఎలాగో చదివి ఉంటారు కనుక పిఎస్ఐఆర్లో అకాడమిక్ సోర్సెస్ చూడాలి. ఇప్పుడు చెప్పినట్టుగా అకాడమిక్ సోర్సెస్ అంటే ఏంటి, ఈ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్. సో ఇగ్నో మోడల్స్ ఏవైతే ఉంటాయో, ఇగ్నో మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ ఇగ్నో మెటీరియల్ చదవాలి. తర్వాత లాంగ్వేజ్, ఎటువంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి, అంటే మనం ఆన్సర్ చేసేటటువంటి పదాలు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు అయితే కంపల్సరీగా ఈ కొన్ని స్పెసిఫిక్ టెర్మినాలజీ ఉపయోగించాల్సి ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కూడా దొరుకుతూ ఉంటాయి, అవి కూడా చదివితే మంచిది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అయితే ఇగ్నో మెటీరియల్, తెలుగు మీడియం అయితే ఆ ఇగ్నో మెటీరియల్కి మోరాల్లెస్ సేమ్ ఉండేటటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్. ఆ పుస్తకాల్లో మనకి ఈ స్పెసిఫిక్ టెర్మినాలజీ అనేది ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే వేర్ యూ హ్యావ్ టు డూ ద థింగ్స్ లైక్ అనలిటికల్, థియరిటికల్ అండ్ న్యూయాన్స్డ్. న్యూయాన్స్డ్ అంటే బేస్డ్ ఆన్ ద జార్గన్. అంటే జార్గన్ అంటే ఏంటి, ప్రత్యేకమైనటువంటి పదజాలము, ఆ ప్రత్యేక పదజాలాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ది పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి. సో దృక్పథం జిఎస్లోనైతేనేమో గవర్నమెంట్ అండ్ పాలసీ సెంట్రిక్ ఉంటుంది, అంటే ప్రభుత్వ దృక్పథాన్ని, విధానపరమైన దృక్పథాన్ని అనుసరించడం జరుగుతుంది. పిఎస్ఐఆర్లోనేమో అకాడమిక్, స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్, థియరిటికల్. అంటే ఒక ఫారెన్ సర్వీస్ ఉద్యోగి, ఐఎఫ్ఎస్ ఉద్యోగి ఏ విధంగా అయితే పనిచేయడం జరుగుతుందో, ఏ విధంగా అయితే మాట్లాడడం జరుగుతుందో ఆ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి. అంటే మన పదజాలం ఇక్కడ ఉపయోగించాలి. డిప్లొమాటిక్ వర్డ్ టెర్మినాలజీ, అలాగే స్ట్రాటజిక్ టెర్మినాలజీ, అకాడమిక్ టెర్మినాలజీ, ఇటువంటి పర్స్పెక్టివ్ని నిరంతరం అండ్ థియరిటికల్ పర్స్పెక్టివ్ని చూపించాలి. అండ్
తర్వాత యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ పిఎస్ఏఆర్ ఆన్సర్స్ టు బీ స్పెసిఫిక్. జిఎస్కి డిఫరెంట్గా పిఎస్ఏఆర్ ఆన్సర్స్లో ఉండాల్సినటువంటి అంశాలేంటి అంటే యూపీఎస్సీ పిఎస్ఏఆర్ స్టూడెంట్ నుంచి కోరుకునేది ఏంటి? థియరీకి కరెంట్ అఫైర్స్ లింక్ చేయాలి. అంటే జిఎస్లో నేర్చుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ని సిద్ధాంతానికి అనుసంధానం చేసి ఉపయోగించాలి. అండ్ ఆ థియరిటికల్ టెర్మినాలజీ ఉపయోగించాలి. థియరిటికల్ టెర్మినాలజీ అంటే ఏంటి? ఇలాంటి పదాలు మనం పేపర్ 1లో నేర్చుకున్నటువంటి పదజాలం, పేపర్ 1లో నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు, ఆ పదాలను ఇక్కడ కూడా ఉపయోగించడం జరగాలి. మార్క్సిస్ట్ అప్రోచ్, లిబరల్ అప్రోచ్, లేకపోతే రియలిజం, ఇలాంటి పదాలు. వాస్తవికవాదము, రియలిజం అంటే వాస్తవికవాదము, లిబరలిజం ఉదారవాదము, కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మకవాదం. సో ఇటువంటి టెర్మినాలజీ పర్స్పెక్టివ్లో దాన్ని కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ రాయాలి. దెన్ ప్రొవైడ్ ఏ కాన్సెప్చువల్ క్లారిటీ. ఈ ఎన్ఐఈఓ, నామ్, స్ట్రాటజిక్ అటానమీ ఇటువంటి పదాల పట్ల ఒక క్లారిటీ, స్పష్టత అనేది అవసరం. తర్వాత యూజ్ అకాడమిక్ వొకాబులరీ. అంటే ఈ కీవర్డ్స్ అని చెప్పాం కదా, ఒక బిఏ చదువుకున్నటువంటి స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ చదువుకున్న స్టూడెంట్, ఎంఏ చదివినటువంటి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఏ విధంగా అయితే ఆ ప్రత్యేక పదజాలం ఉపయోగించడం జరుగుతుందో ఆ వొకాబులరీ, అకాడమిక్ వొకాబులరీ అనేది అవసరం. సో ఎందుకని మనం పిఎస్ఐఆర్ని కూడా జిఎస్ రాసినట్టే రాస్తే ఆ ప్రొఫెసర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేడు, దానికి మార్కులు తక్కువ వేస్తాడు. కాబట్టి ఈ ప్రొఫెసర్లు, దీన్ని ఇవాల్యుయేషన్ చేసే ప్రొఫెసర్లు కంపల్సరీగా పిఎస్ఐఆర్ ప్రొఫెసర్లు ఉంటారు కనుక వాళ్ళు ఆ పదాల కోసం చూస్తారనమాట. సో కాబట్టి కంపల్సరీగా ఆ అకాడమిక్ వొకాబులరీ ఆర్ కీవర్డ్స్ అనేవి ఉపయోగించాలి. అండ్ అవాయిడ్ బిఏ న్యూస్ పేపర్ సమ్మరీస్, షో పొలిటికల్ సైన్స్ ఇన్సైట్స్. కేవలం వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి అంశాల ఆధారంగా మాత్రమే కాదు, ఈ పొలిటికల్ సైన్స్ ఓరియంటేషన్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది.